వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. హీరోల్లో నటనే కాదు, చాలా కోణాలు ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇదే విషయాన్ని గత సినిమాల్లో ప్రూవ్ చేశాడు పవన్. ఇప్పుడు ఓజీ కోసం మరోసారి గొంతు సవరించేందుకు రెడీ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయింది. నవంబర్లో రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో మిగిలిన షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ ప్రాజెక్ట్ కి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పవన్ సినిమాలకు తమన్ సంగీతం అందించడం కొత్తేం కాదు. కాకపోతే పవన్ తో ఇప్పటి వరకు పాటేం పాడించలేదు. ఇప్పుడు ఓజీతో ఆ లోటు తీరబోతోంది. ఈ సినిమాలో పవన్ పాడదగ్గ పాట, అలాంటి సందర్భం కుదిరాయని తెలుస్తోంది. పవన్ కూడా ఈ సాంగ్ పాడడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్లో నటనే కాదు, చాలా కోణాలున్నాయి. రైటర్, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఇలా చాలా విభాగాల్లో పవన్ కు పట్టుంది. తన సినిమాల కోసం అప్పుడప్పుడు గొంతు సవరిస్తాడు పవన్. ఇప్పటికే ఖుషి, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో పాటలు కూడా పాడి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. ఇప్పుడు ఓజీ కోసం మరోసారి తన టాలెంట్ ని బయటకు తీయబోతున్నాడు. మరి ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి పండుగే. మేలో ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసి దసరాకు రిలీజ్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ మీర్జాపూర్ ఇప్పటికే విడుదలైన 2 సీజన్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. థర్డ్ పార్ట్ కోసం భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. తాజాగా కొత్త సిరీస్ పై హింట్ ఇచ్చింది యూనిట్. 2024 ఫస్ట్ హాఫ్ లో థర్డ్ పార్ట్ వస్తుంది అని అనౌన్స్ చేసింది. మీర్జాపూర్ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన వెబ్ సిరీస్ 2018లో వచ్చిన ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది. దానికి కొనసాగింపుగా 2020లో వచ్చిన సెకండ్ పార్ట్ అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంది. దీంతో మీర్జాపూర్ థర్డ్ సీజన్ కోసం ఓటీటీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ చెప్పింది యూనిట్. మార్చి చివరి వారంలో మీర్జాపూర్ 3ని స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ఏర్పాట్లు రెడీ చేసుకుంటోంది. మీర్జాపూర్ సిరీస్ లో మొదటి 2 పార్ట్స్ ఒకదానితో మరొకటి కనెక్షన్ ఉండేలా డిజైన్ చేశాడు గుర్మీత్ సింగ్. మున్నా కారణంగా గుడ్డు, తన తమ్ముడు బబ్లు, భార్య శ్వేతలు ఎలా ఇబ్బంది పడ్డారో మొదటి సీజన్ లో చూపించాడు. రెండో సీజన్ లో మున్నాపై గుడ్డు ఎలా రీవెంజ్ తీర్చుకున్నాడో హైలైట్ చేశాడు. ఇప్పుడు థర్డ్ పార్ట్ అంతకు మించి ఉండేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ వర్మ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి అమెజాన్ ద్వారా 2 సీజన్లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకునేందుకు మీర్జాపూర్ 3 స్పీడ్ గా రెడీ అవుతోంది.